అందరికీ మరణత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. What no eye has seen, what no ear has heard, and what no human mind has conceived, the things God has prepared for those who love him. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. దేవుడు చేసే కార్యములు ఎవ్వరు కనుగొనలేరు, ఎవరు కూడా ఊహించలేరు, ఎవరికి కూడా అర్థము కాదు. అర్థం చేసుకుంటకు మన యొక్క జ్ఞానము ఏమాత్రము సరిపోదు. ఆయనను ప్రేమించే వారి కొరకు వారు కోరుకున్న ప్రతిదీ సమకూరుస్తారండి. ఆయన మనకు అది ఇచ్చేంత వరకు తెలీదు దేవుడు మనకు ఏది ఇవ్వబోతున్నాడు అని. భక్తుడు అంటున్నారు, తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవ్వరూ నీ కాలమున చూచి ఉండలేదని. అట్టి దేవుడు కలడు అన్న సమాచారము మనుషులకు వినబడలేదంటే సంగతి వారికి తెలిసి ఉండలేదని. నిజమే కదా. మనము సేవించే జీవము గల దేవుడు తప్ప మరి సహాయము చేయడానికి మనకెవరున్నారు? ఆయనే కదా మన బాధలను చెవిన పెట్టేది. ఆయనే కదా మన సమస్యలను ఆలకించి ఆ సమస్యల్లో నుండి మనల్ని విడిపించేది. ఆయనే కదా మన కొరకు అద్భుత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేది. అటువంటి సజీవుడైన దేవుడు ఇంకెవ్వరూ లేరు, మనము ఆరాధిస్తున్న యేసయ్య తప్ప. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించి వాటికి జవాబును ఇచ్చువాడు. ఆయన కార్యము చేస్తుండగా మనము ఓపిక కలిగి వేచి ఉండాలి. యెహోషువ మరియు తనతో ఉన్న ఇశ్రాయేలీయులు యెరికో పట్టణమునకు వెళ్ళగా వారు ఆ ఇశ్రాయేలీయులు రానివ్వకుండా వారి ద్వారములను మూసుకొని ఉండగా యెహోషువకు దేవుడిచ్చిన మాట చొప్పున యెరికో చుట్టూ 7 మార్లు తిరుగుటకు సంసిద్ధుడైనాడు. బలము గల యెరికో గోడలను పడవేయటకు బాకాలు ఊదుతూ తన చుట్టూ తిరుగుతున్నారు. 2 రోజులు వారు దేవుడు చెప్పిన విధంగా పట్టణం చుట్టూ తిరిగినా ఎటువంటి మార్పు ఆ గోడలలో కనపడలేదు. అయినా వారు నమ్మకముతో 6 రోజులు యెరికో చుట్టూ తిరిగినా వాటి గోడలకు కనీసం పగుళ్ళు కూడా రాలేదు. అప్పుడు యెహోషువతో ఉన్నవారు అనుకొని ఉంటారు, దేవుడు ఏమీ చేయడం లేదు, మనం ఇంకా ఎన్ని రోజులు తిరిగినా ఈ గోడలు కూలవు అని. వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ యెహోషువ మాత్రము దేవునిపై నమ్మకము కలిగి దేవుడు చేయగలడు, ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదని 7వ రోజు కూడా తిరుగుతుండగా అప్పటి వరకు బలముగా దృఢముగా ఎటువంటి పెచ్చులు ఊడిపోని యెరికో గోడలు పేక మేడ వలె కూలిపోయాయి. అప్పుడు వారికి అర్థమైనది, దేవుడు 6 రోజులు చేసిన కార్యము ఎవరికీ కనబడలేదని. ఆయన యొక్క గొప్ప ఆలోచన ఎవరికీ అర్థము కానిది. అందును బట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు ప్రేమించుచున్నాడు. దేవుని నమ్మి ఆయన ఎదుట నీవు ఉంచిన ప్రతి ప్రార్థనను ఆయన ఆలకించి దానికి కావాల్సిన పనిని కూడా ప్రారంభించారు. నీ కొరకు చేస్తున్న అద్భుతములు నీవు చూడకపోయినంత మాత్రాన, దేవుని మాటలు నీవు వినకపోయినంత మాత్రాన నీ కోసము దేవుడు ఏమీ చేయలేదని అనుకొనవద్దు. నీకు తెలీదు ఆయన నీ కోసం వేటిని సిద్ధపరుచున్నాడో. నీకు కనపడదు ఆయన వేటిని నీ ముందు ఉంచబోతున్నాడో. అందుకొరకే లేఖనములు సెలవిస్తున్నాయి, మనకు కనబడిన వాటి కొరకు వాటిని కూడా ఉన్నాయని నమ్మటమే విశ్వాసము అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీ సమస్యను గురించి నీ కష్టమును గురించి దేవునికి ఎన్నిసార్లు ప్రార్థించినా నీకు జవాబు రావడం లేదేమో, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదని అనుకోకు. ఆయన చేసే కార్యములు నీకు కనపడవు. నీవు ఆయనను ప్రేమిస్తున్నావని, ఆయనపై నమ్మిక కలిగి ఉన్నావని ఆయనకు తెలుసు. నీ కోసం నీవు అడిగిన వాటిని, నీవు కోరుకున్న వాటిని ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన యొక్క అద్భుత కార్యములు అర్థం చేసుకోవడం మన వలన కాదు. ఏ సమయమునకు వేటిని నీకు ఇవ్వాలో, ఆ సమయమునకు
నీకు వాటిని అనుగ్రహిస్తారు. ప్రార్థించగానే వెంటనే పొందలేకపోయినప్పటికీ దేవుని యొద్ద నుండి జవాబు రాకపోయినంత మాత్రాన దేవునిపై విశ్వాసం కోల్పోకు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. యేసయ్య, మరి ఒక దినమున ప్రభా సజీవ లెక్కలో మా అందరినీ కూడా కాపాడినందుకు స్తోత్రములు. ప్రభా, ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో మీరు మా ముందుండి నడిపించండి. యేసయ్య, ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, మీరు చేసే అద్భుత కార్యములు ప్రభా మాకు కనపడకపోవచ్చు తండ్రి, అయినా విశ్వాసముతో నా ప్రభా మేము ముందుకు అడుగులు వేస్తున్నాం. మా విశ్వాసమును బలపరచమని వేడుకొంచున్నాము. అవును ప్రభా, కొన్ని కార్యములు ప్రభా యేసయ్య మరి ఎంతో సమయము పట్టవచ్చు, కొన్ని ఇయర్స్ పట్టవచ్చు తండ్రి. అయినా కూడా ప్రభా, ఏ విధంగా అయితే యెహోషువ గారు విశ్వాసంతో ముందుకు సాగారో అట్టి విశ్వాసమును మాకు దయచేయమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా దీవించండి. వారి జీవితంలో ఏ కార్యము కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా వారికి ఆ కార్యమును దయచేయమని వేడుకొంచున్నాం. మూయబడిన ద్వారములను ప్రభా యేసయ్య తెరవమని కోరుకుంటున్నాం. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా తండ్రి. మీ చిత్తమైన సమయంలో మాకు కావలసినవన్నీ మీరు మాకు దయచేస్తారు గనుక నిరీక్షణతో వేచి చూసేదాకా నా ప్రభ చూసేటట్టు మమ్మల్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్.